నా పేరు చందన. సో నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్లో వర్క్ చేశాను ఫర్ డెలాయిట్. 9 years వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ ఐ ఫెల్ట్ ఓకే, ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ బ్రేక్ అనుకున్నాను. 1 day బ్రేక్ తీసుకున్నాను. మేబీ సాఫ్ట్వేర్లోకి వెళ్దామా లేకపోతే ఇంకేదైనా ప్రొఫెషన్ చూస్ చేసుకుందామని. నెక్స్ట్ ఐ థాట్ ఓకే, నేను ఎలాగో ఎలక్ట్రికల్ చదివాను, మేబీ ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ ట్రై అని జస్ట్ స్టార్ట్ చేశాను నా జర్నీ. సో సిన్స్ ఐవ్ గాట్ 10 years ఆఫ్ బ్రేక్, సో ఐఎమ్ 2014 పాస్డ్ అవుట్. సబ్జెక్ట్స్ నుంచి చాలా దూరం అయ్యాను. ఎవ్రీథింగ్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో, బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. సో టెక్నికల్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, ఓకే సిన్స్ ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి మేబీ టెక్నికల్ ఓకే చదవగలను, చదువుతాను అని చెప్పేసి. బట్ జిఎస్ ఐ హ్యావ్ నో ఐడియా ఎనీవే. సో నేను ముందు అసలు ఏడబ్ల్యూ రాస్తాను, ఇందులో వస్తుంది అని కూడా అనుకోలేదు. బట్ వీడియోస్ చూసాక మేబీ ఐ థాట్ ఓకే దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ వే. అంటే ఒక అప్రోచ్ అనేది ఉంది. అంటే బయట నుంచి చూస్తే ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ ఓషన్. అందులో ఏం చదవాలి ఏం చదవద్దు అనేది ఎవరికైనా డైలమా అనేది ఉంటుంది, అండ్ నాకైతే చాలా ఉండే. బట్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అండ్ నేను క్విక్ రివిజన్ వీడియో ఒకటి తీసుకున్నాను. ఆ క్విక్ రివిజన్ వీడియో అయితే ఐ థింక్ ఐ కంప్లీటెడ్ ఇన్ ఐ స్పెండ్ మోస్ట్లీ అరౌండ్ 10 to 15 days మ్యాక్స్ ఫర్ జిఎస్. సీరియస్లీ ఐ గాట్ ఓన్లీ 1.5 months టు ప్రిపేర్. అండ్ అంటే ఒక 5 months కోచింగ్ తీసుకున్నాను టెక్నికల్ వైజ్. ఆఫ్టర్ దట్ ఓన్లీ 1.5 month టైమే ఉండే నాకు. అందులో నేను హార్డ్లీ 10 to 15 days ఐ టుక్ జిఎస్ క్విక్ రివిజన్ వీడియోస్ మాత్రమే చదివాను, ఎక్స్ట్రా ఏమీ చదవలేదు. అండ్ దెర్ ఆర్ మెనీ వేస్, ఐ మీన్ చాలామంది చాలా సజెస్ట్ చేశారు, లైక్ కరెంట్ అఫైర్స్ చదవమని, న్యూస్ చూడమని, పేపర్ చదవమని, బుక్స్ చదవమని. నాకు అంత టైము లేదు, అంత ఇది కూడా లేదు. బట్ ఓన్లీ క్విక్ రివిజన్ వీడియోస్ ఫ్రమ్ రూపా ఐఏఎస్ ఒక్కటే చదివాను. అండ్ ఐ స్కోర్డ్ అరౌండ్ 100 marks in GS, so that helped me a lot. Thanks to Rupa IAS, and that's I have been selected for AWA. Very big thanks to Veerababu sir. Thank you.